హాయ్ ఫ్రెండ్స్, మునుపటి వీడియోలో వెయిట్ లాస్ గురించి తెలుసుకున్నాం కదండి. అలాగే వాటర్ని ఏ టైంలో తాగితే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్టర్ వేకప్ మనం నిద్ర లేచిన వెంటనే గ్లాసు నీటిని తాగటం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉండే ఆర్గాన్స్ని యాక్టివేట్ చేస్తుంది. అదేవిధంగా ఎక్సర్సైజెస్ ఆఫ్టర్ చాలామంది ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, వ్యాయామం చేస్తూ ఉంటారు, వాకింగ్కి వెళ్తూ ఉంటారు. వాకింగ్ చేసిన తర్వాత కానీ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత కానీ వాటర్ని తీసుకున్నట్లయితే మన గుండె యొక్క రేటుని క్రమబద్ధీకరిస్తుంది. అంటే మనం వాక్ చేసేటప్పుడు ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు గుండె యొక్క రేట్ అనేది పెరుగుతుంది కదా, దాన్ని మనం వాటర్ తీసుకోవటం వల్ల నార్మల్ స్థితికి తీసుకొస్తుంది. అదేవిధంగా స్నానం చేసే ముందు గనక మనం వాటర్ని తాగినట్లయితే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. మనం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అనేవి చేసే అరగంట ముందు గనక గ్లాస్ ఆఫ్ వాటర్ని తాగటం వల్ల జీర్ణాశయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా హంగర్ సప్రెసెంట్గా కూడా పనిచేస్తుంది. ఎక్కువగా తినకుండా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా నైట్ పడుకునే ముందు, బిఫోర్ గోయింగ్ టు బెడ్, నిద్రపోయే ముందు కనుక మనం నీటిని తాగితే బాడీని డీటాక్స్ చేస్తుంది. డీటాక్స్ అంటే బాడీలోని వ్యర్థాలను బయటికి పంపించేందుకు సహాయపడుతుంది. ఈ విధంగా మనం రోజులోని వాటర్ని కన్జ్యూమ్ చేయగలిగితే చాలా మంచిది. స్వస్తి.